ఇదిగోండి, ఇది వేడి తక్కువ మీద వేసింది ఆయిల్తో. ఇది వేడి ఎక్కువ ఉన్నట్టు వేసింది. ఇది చూడండి, కొంచెం కలర్ సేమ్, దీనికంటే కొంచెం ఎక్కువ కలర్ ఉంది, కాకపోతే ఇది తక్కువ కలర్ ఉంది. చూడండి, గట్టిగా అయింది. ఇది చూడండి ఎట్లా మెత్తగా ఉందో. ఇంకా గాల్లో ఇంకా ఇంకా టైం పట్టిద్ది అనమాట దీన్ని ఫ్రై చేయడానికి. హాయ్ అందరికి నమస్తే. ఈరోజు అయితే గజ్జలు తయారు చేసినామండి. బెల్లం, కొబ్బరి, పుట్నాల పిండితో మూడు కలిపి చేసినాం. చూడండి, టేస్ట్ బాగుంటాయి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇదిగోండి, కప్పుతో 2 కప్పులు అయితే పుట్నాలు వేసుకున్నాం. ఈ కప్పుతో 2 కప్పులు. ఇది మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి, పుట్నాలు అయితే పౌడర్ చేసినాం. పౌడర్ వేసుకున్నప్పుడే ఇదిగోండి, కొబ్బరి అయితే ఇట్లా తురుముకోవాలండి. తురిన తర్వాత మిక్సీ చేయాలి. ఇది కూడా ఇటు తురిమిన బెల్లంతో దీంట్లో వేయాలండి. ఇది వేసి మిక్సీ చేయాలి. ఇదిగోండి, ఈ కప్పుతో 2 కప్పులు పుట్నాలు వేసుకున్నాం. ఈ కప్పుతో 1 కప్పు బెల్లం, తురిమిన బెల్లం. స్వీట్ సరిపోద్దండి దీనికి. ఇది మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు 2 ఈ విధంగా. ఇదిగోండి, మిక్సీ చేసుకున్న తర్వాత ఇట్లా పొడి పొడి రావాలి. చూసారు, అందాక బెల్లం ఈ పుట్నాలు కలిపితే ఇట్లా అయింది. పొడి పొడి దాని సపరేట్గా. ఇదిగోండి, కొబ్బరి అయితే ఇలా తురుముకోవాలి. ఇలా దాంతో మీకు పౌడర్ కూడా దొరికింది, తురిమింది. కాకపోతే అది ఎండిపోయినట్టు ఉంటుంది. ఇదైతే మనకు పచ్చిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పైన రియాలిటీ దగ్గరగా. ఇది ఆ కప్పుకి వేసిన కదా, 1 కప్పు ఇది వేసుకోవాలి తురిమిన కొబ్బరి. ఇదిగోండి, కప్పుతో కప్పు అయితే తీసుకున్న కొబ్బరి. ఇదిగోండి, ఈ మైదా అయితే నిండుగా 2 కప్పులు అయితే తీసుకున్నాను. ఆ పిండికి కొలతలు సరిపోద్దండి. ఇది పిండి అయితే సరిపోద్ది. ఇవన్నీ మైదా. ఇదే విధంగా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని. పిండి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచండి. ఇది కొంచెం జిగురు అనేది వస్తుంది. ఇదిగోండి, చెక్క అయితే తీసుకోవాలి. ఇలాంటిది మాకు చైనా బజార్లో కానీ ఔరేక్ మాల్ దగ్గర కానీ అట్లా దొరుకుతాయండి ఇవి. మేమైతే దీంతో చేస్తాం. దీనికంటే కొంచెం పెద్దది కూడా ఉంది. అవి ఆర్డర్తో అవి చేస్తాం. ఇది చిన్నది కాబట్టి చిన్నది చేస్తున్నాం. ఇది ఈ విధంగా చేయాలండి. వాటర్ అయితే ఇట్లా అప్లై చేయాలి దీనికి రౌండ్గా. లేదంటే ఇది వాటర్ చేయకపోతే ఇడిపోద్దండి. ఆయిల్ వేసినాక సపరేట్ అయిపోతాయి. కొంచెం లైట్గా వాటర్ అనేది రాయాలి. రాసిన తర్వాత పైన ఉన్నది ఇట్లా తీసేయాలి స్పూన్తో. ఇట్లా మీకు ఈ విధంగా వస్తుంది నీట్గా. చూసారా? ఇదిగోండి, ఈ విధంగా అయితే చేయాలండి. ఇదేమన్నా పలుచుకున్నట్టయితే ఇటు పక్కన ఇటు ఎట్లా మధ్యలో పలుచుకున్నట్టయితే మనం ఇది చేసిన తర్వాత నూనె వేస్తాం కదా. నూనె వేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఉబ్బింది కాబట్టి పగిలిపోయి నూనె అంతా ఖరాబ్ అవుతుంది. మీరు చేసేటప్పుడు ఇట్లా నీట్గా సమానంగా మంచిగా ఉండేటట్టు చేసుకోవాలి. ఈ మందంతో చేయాలి. సరిపోతుంది. గుల్లగా వస్తాయి. మరీ పలచగా చేసినా ఆగండి, పగిలిపోతుంది. చూసుకోండి. ఇదిగోండి, మీకు కొంచెం ఇట్లా ఎక్స్ట్రా వస్తుంటాయి కొద్దిగా. ఇవి ఇట్లా అక్కడక్కడ కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఇటు కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. మేము అమ్మేది కాబట్టి అండి మేమైతే కట్ చేయము. ఇట్లా ఎక్కువ వచ్చిందనిపిస్తే కట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో చేసుకున్నట్టు కట్ చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం ఇవి లాస్ట్లో చిన్నగా వస్తుంటాయి అన్నమాట. ఆయిల్ అయితే ఈ విధంగా అలా ఎక్కువగా ఆగొద్దు అన్నట్టు.
ఈ ఆయిల్ కాగిందా లేదంటే కొంచెం చిన్నది ఏదైనా కొంచెం పిండిలోనే కొంచెం ఇట్లా పిండి తీసుకొని ఇట్లా ఇది వేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి ఈ కలర్ అయితే రావాలి. చూసారా పైన కలర్ వచ్చింది గోల్డ్ కలర్ లాగా. ఎందుకంటే తక్కువ ఉంటే కొద్దిగా మెత్తగా ఉంటాయి. ఇవైతే సరిపోతాయండి. కొద్దిగా తీసిన తర్వాత కొద్దిగా కలర్ వస్తుంది. అందుకని ఈ కలర్లో తీసుకుంటే మీకు సరిపోతుంది. అదే మేము చెప్పే కదండి ఇందాక డాల్డా అలాంటివి తీసుకుంటే ఇవి బొబ్బుల్స్ అనేవి బాగా పెద్దగా అవుతాయి, అవి పగిలిపోతుంటాయి. అందుకని అలాంటివి కొద్దిగా డాల్డా కూడా ఏం అవసరం లేదు, ఆయిల్ కూడా దీంట్లో ఇట్లా వేసుకుంటే నాకు బాగుంటుందండి ఇది. ఎందుకంటే మనం చేసేది పలచగా చేస్తాం కదా, గట్టిగా ఉండదు. ఇవండి గర్జలు అయితే బెల్లంతో, బెల్లం పుట్నాలు. ఇప్పుడైతే తీసేస్తానండి, ఈ కలర్ సరిపోతాయి. చూడండి ఒకసారి మళ్ళీ. ఉండాలి తీసిన తర్వాత ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఎంత బోల్ వచ్చిందో లోపల చూడండి. ఇదంతా మెత్తగానే ఉంది చూడండి, గట్టిగా కాకుండా. అదే షుగర్ అయితే కొంచెం గట్టిగా అవుతుందండి ఇది లైట్గా. ఇదిగోండి చూడొచ్చు, ఇది ఆయిల్ తక్కువ కాగితే ఎట్లా ఉంటుందో ఎక్కువ కాగితే ఎట్లా ఉంటుందో మీకు ఒక శాంపిల్ చూపిద్దామని చెప్పి నేను 2 పీసులు తీసుకున్నా. ఇది ఆయిల్ అయితే బాగా కాగిందండి, ఇంత కాగొద్దు అన్నట్టు. మీకు చూడండి ఆయిల్ ఎక్కువ కాగితే ఎంత ఇదవుతుందో చూడవచ్చు దీంట్లో. అదిగోండి చూసారా, అట్లా స్టార్టింగ్లోనే ఎగిపోతుంది, గట్టిగా అయిపోతాయి కొంచెం. ఇదిగోండి చిన్న చిన్న బొబ్బులతో వచ్చినాయి చూసారా, చిన్నవి. అది ఆయిల్ తక్కువగా అయితే కొద్ది పెద్ద పెద్దగా వస్తాయి. ఆయిల్ ఎక్కువగా అయింది కాబట్టి అవి వచ్చే ఛాన్స్ లేదు, అంతేగా అక్కడతోనే ఆగిపోయింది. అంటే గుల్లగా రావన్నట్టు. అంటే మీకు శాంపిల్ చూపిద్దామని చెప్పి చేసిన. ఇదిగోండి చూడండి, అప్పుడే కలర్ వచ్చేసింది ఒకడే ఈ విధంగా. అందుకని ఆయిల్ తక్కువగా కావాలండి, వీటికి తక్కువగా అయితే గుల్లగా వస్తాయి. ನೀವು చూసారా దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉన్నాయో, ఈ చిన్న చిన్న ఎంత ఇదిగా ఉన్నాయో. ఇదిగోండి ఆయిల్ ఎక్కువగా అయితే ఇట్లా వస్తుంది అన్నమాట, ఈ విధంగా. ఇదిగోండి ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి. అదే ఆయిల్ తక్కువగా అయితే ఇవి కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి, అంటే దానికి గుల్లగా వచ్చినట్టు. అంటే ఇదిగోండి ఇది వేడి తక్కువ మీద వేసింది ఆయిల్తో, ఇది వేడి ఎక్కువ ఉన్నట్టు వేసింది ఇది. చూడండి కొంచెం కలర్ సేమ్, దీనికంటే కొంచెం ఎక్కువ కలర్ ఉంది, కాకపోతే ఇది తక్కువ కలర్ ఉంది. చూడండి గట్టిగా అయింది. ఇది చూడండి ఎట్లా మెత్తగా ఉందో. ఇంకా గాల్లో ఇంకా టైం పట్టిద్ది అనమాట దీన్ని ఫ్రై చేయడానికి. అంటే ఇంకా చాలా ఎర్రగా అవుతుంది. ఇది చూడండి గట్టిగా ఉంది. అందుకని ఆయిల్ తక్కువ మీద వేసుకున్నాం మీరు వేసేటప్పుడు. ఎక్కువ మీద అయితే ఇట్లే ఉంటుందండి. ఇది కలర్ రాగానే ఇది ఆగదు, తీసేస్తాం మనం. ఇంకా రావాలంటే ఇంకా ఎర్రగా అయిపోతాయి, టేస్ట్ బాగుండదు. ఆయిల్ తక్కువ మీద ఉన్నప్పుడు వేసిందంటే ఇట్లా వస్తాయి. ఈ బబుల్స్ కూడా ఉండవు, తక్కువ ఉన్నప్పుడు పెద్దగా వచ్చినాయి, ఇది ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్నగా వచ్చినాయి. చూడండి డిఫరెంట్. అదండి ఇవన్నీ తెలుసుకుంటే ఈజీ, చాలా ఈజీ. ఏ ఐటమ్ చేయటం కానీ చాలా ఈజీ.